చలో నేను ట్రావెల్ చేస్తున్నా, నా ఫ్రెండ్ శ్రీధర్ ఉన్నాడు. శ్రీధర్ ఒక అద్భుతమైన కొటేషన్ చెప్పాడు, అది మీకు ఇప్పుడు చెప్తాడు. థ్యాంక్ యూ. సో మచ్. సో జస్ట్ డిస్కషన్లో ఇప్పుడే చెప్పాను, దాన్ని చెప్తామన్నారు మళ్ళీ. నా బెస్ట్ కొటేషన్స్ అందులో ఎండమూరి వీరేంద్రనాథ్ సార్కి నచ్చిన కొటేషన్ ఏంటి అంటే, నేను ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మోటివేషనల్ స్పీకర్ని అయ్యాను. తర్వాత మా ఒక ఎన్ఆర్ఐ ఫ్రెండ్, అంటే డొనేషన్ ద్వారా చదువుకున్న ఫ్రెండు, ఇప్పుడు యూకేలో ఉంటున్నాడు, సెటిల్ అయ్యాడు. ఒకరోజు నన్ను అడిగాడు, అదేంట్రా నువ్వు కాలేజ్ టైంలో అందరిలాగా మాతో పాటే ఉన్నావు, ఇప్పుడు సడన్గా మోటివేషనల్ స్పీకరు, ట్రైనర్ ఇవన్నీ ఏంటి అని అడిగితే, నేను చెప్పిందే ఒక కొటేషన్ లాగా రాసుకున్నా. నేను చెప్పిన సమాధానం ఏంటి అంటే, ఒరే చిన్నప్పుడు మీ నాన్న, నీకు ఆకలి అయితే మీ నాన్నే వేటకెళ్ళేవాడు, కానీ నాకు ఆకలి అయినప్పుడు మాత్రం మా నాన్న నన్నే వేటకు పంపించిండు, ఆ వేటే నాకు అన్ని నేర్పించింది, ఈరోజు మోటివేషనల్ స్పీకర్ అవ్వడానికి కారణమైంది అని చెప్పాను. ఇది ఎండమూరి సార్ విపరీతంగా లైక్ చేసి, దాన్ని నాకు లైక్ చేసిన తర్వాత రిప్లై పెట్టడం జరిగింది, బాగుంది బాబు అని చెప్పి. ఫేస్బుక్లో చూసి ఎండమూరి సార్ దాన్ని లైక్ చేసిన తర్వాత దానికి రిప్లై కూడా ఇచ్చారు, సార్ బాగుంది బాబు అని చెప్పి. నేను దానికి రిప్లై ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా సార్ కలవమన్నారు. నెక్స్ట్ సెకండ్ డేనే సార్ని వెళ్ళి కలవడం జరిగింది, మియాపూర్లో ఒక ఫంక్షన్ హాల్లో కలవడం జరిగింది. హ్యాపీగా గంట సేపు టైం స్పెండ్ చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ.